ఇక్కడ సాధారణమైన పబ్లిక్ ఆవేదనతోటి ఇవాళ ఆ ఘటన పట్ల మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ ఉంది, అంటే ఒక తల్లి బాధ వేదన ఇంకొక తల్లికే తెలుస్తుంది. సో అలాంటి తల్లి ఇక్కడ ఉంది. ఆ తల్లితో మాట్లాడదమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం చేయాలి? న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే వాణ్ణి జైలుకి పంపించి తప్పు అని చేసిర్రు. జైలుకు పంపించకుండా వాడిని చంపేయాల్సింది. మేమైతే ఆడవాళ్ళని అప్ప చెప్తే మేమందరం కలిసి కూడా చంపేస్తాం. వాడు ఎక్కడున్నా వాడిని చంపేస్తాం. వాడు ఎక్కడున్నా మేము చంపి పడేస్తాం. మా చేతికి దొరికితే మాత్రం వాడిని వదిలేదు లేదు. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఆడపిల్లల మీద, చిన్న చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి సార్. 3 years అమ్మాయికి కూడా మొన్న పట్టుకొని ఎక్కడ కిడ్నాప్ చేసిర్రో తెలియదు ఆ అమ్మాయికి కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమి చచ్చిపోయేది కూడా, బతికినా కానీ శవంలాగానే అయిపోయింది ఆ అమ్మాయి. ఇంకా ఆడపిల్లలకు చాలా మంది ఆడపిల్లలకు కూడా అదే రక్షణనే లేదు అసలు. ఎక్కడ పోయినా ఆడపిల్లలకు భయంతోనే బతుకుతున్నాం. ఇట్లాంటివి జరగకుండా మంచిగా కాపాడుకోవాలంటే పోలీసు వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయాలి. పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తారండి. వాస్తవానికి ఆ కుటుంబంతో మీకేం సంబంధం లేదు. కానీ ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక తల్లిగా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అవునండి, అందుకే చెప్తున్నాను, ఇట్లాంటివి ఎవరికి జరగకుండా కాపాడాలని అందరికి కోరుకుంటున్నాను. ప్రభుత్వం వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీ చేతికి అప్పగించాలి. మా చేతికి అప్పగించాలి. అట్లాంటి దుర్మార్గులను తీసుకొచ్చి మా చేతికి అప్పగిస్తే మేము అప్పుడు వాళ్ళని ఏం చేస్తామో మాకే తెలియదు. వాళ్ళని చిత్తికబాది కొట్టి చంపేస్తాం. వేటాడి చంపేస్తాం. వాళ్ళని మాత్రం వదిలేదు లేదు. చాలా సందర్భాల్లో ఇలాంటి 1-2 సందర్భాల్లో జరిగినాయి. ఇలాంటి వాళ్ళని పాశవికంగా అమ్మాయిల పట్ల ఇట్లా చేసిన వాళ్ళను సరైన జవాబే చెప్పారు గతంలో సజ్జనార్ లాంటి వాళ్ళు. సో అయినా ఎందుకమ్మా సమాజంలో మార్పు రాలేదా? ఇలాంటి కామాంధులు ఇంకా ఈ సమాజంలో తిరుగుతా ఉన్నారు. వాళ్ళకు పదే జైలుకు పంపించి జైలు నుంచి విడిపించుకొని వచ్చి మళ్ళీ ఊరి మీద విడిస్తే ఎట్లుంటది సార్ చెప్పండి? వదిలి జైల్లో ఏందో ఒక 3 నెలలో 2 నెలలో 1 నెలనో 1 సంవత్సరమో ఉంటారు. తర్వాత బయటికి వచ్చేసి మళ్ళీ అదే పని చేస్తున్నారు కదా. అట్లాంటి వాళ్ళు ఉండకపోతే, ప్రపంచంలోనే ఉండకుండా చేస్తే ప్రతి ఆడపిల్లకు రక్షణగానే కలుగుతుంది కదా. అలాంటి దుర్మార్గులు ఇంకా అవుతున్నారు. వాడు 2 బిడ్డలంటే ఆయనకి బహుశా వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, బహుశా ఇదే కోరుకుంటారేమో. ఎందుకంటే ఇంత పాశవికంగా ఒక పసిపిల్ల పట్ల అట్లా చేయడాన్ని ఏ తల్లి గాని, ఏ ఆడపిల్ల గాని ఎవరు అనుకోరు కదా సార్. అట్లా ఎవరన్నా అనుకుంటారు? అట్లా ఎవరు అనుకోరు. అట్లా నా పిల్లలు బాగుండాలి అని కోరుకుంటాం, కానీ నా పిల్లలకి ఇట్లా అయిందని నవ్వుకుంటా తిరిగేటోళ్ళు కాదు కదా. ఏడ్చుకుంటా వాళ్ళ ఆవేదన చూడండి ఎట్లా ఉంది. వాళ్ళు ఎంత పచ్చిలలాగా తిరుగుతున్నారు. పిచ్చోళ్ళు వాళ్ళకి ఏం తెలుసు? ఇట్లాంటి దుర్మార్గులను, ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళకి తీసుకొచ్చి మా అలాంటి ఆడవాళ్ళ చేతికి ఇవ్వండి. అప్పుడు మేము జైలుకు పంపించకుండా మా అలాంటి ఆడవాళ్ళ చేతికి ఇస్తే అప్పుడు మేము ఏం చేస్తామో మాకే తెలుసు. ఇంకా సమాజానికి సరైన దిశని ఇస్తారు. మీరు ఇస్తే సందేశం ఇస్తారు. సో ఇంకొకటి అట్లా చేయకుండా, ఇంకొకటి అట్లా చెయ్యొద్దు. ఒక బామ్మ ఉంది అమ్మా, అన్ని ఏం చేయాలంటే వానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. అదే విధానంగా లేడీస్ గొప్ప చెప్తే మన్మరాలు అయితేంది, ఎవరైతేంది, వాడు తాగో ఎట్లా చేసిండో వానికి తెలియదు కాబట్టి వాడిని మహిళలు గొప్ప చెప్తే కారం పొడి పోసి కొట్టాలి వాడిని.